మన జీవితంలో ఒక ఆపద కానీ ఒకటి ఏదైనా మనం ఎదురుగా ఉన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఒక అపాయం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవటం చేతగాక, ప్రార్థన చేయటం చేతగాక, జీవం గల దేవుణ్ణి మనతో ఉంచుకొని మనం వెనక్కి తిరిగి ఓడిపోయే వారిగా ఉంటాం. కానీ దావీదు అలా అనుకోలేదు. 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనంలో దావీదు జీవం గల దేవుణ్ణి సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చూశారా, దావీదు ఏమన్నాడు? జీవం గల దేవుణ్ణి సైన్యములను ఎదిరించుటకు వచ్చేటివాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు. దావీదు ఎంతుండు? గెంతుండు. గొలియాతు ఎంతుండు? 9 అడుగులుండు. అలాంటి గొలియాతుని ఎదిరించడానికి దావీదు వల్ల ఇద్దా కాదు, కానీ దేవుడు అతనితో ఉన్నాడని నమ్మకంతో విశ్వాసించి నా దేవుడు నాతో ఉన్నాడు, అంతటి వీరుడు సూర్యుడైన గొలియాతుని ఒక్క రాయితోని హతమార్చింది. ఈరోజు మనం ఎవరైనా కావచ్చు, కానీ ఎటువంటి అపాయమైన ఎటువంటి శ్రమ మనం ఎదుర్కొన్నా కానీ దావీదులా మనం పోరాడగలిగితే మాత్రం ఎటువంటి ఆపదైన